సీన్ ఏంటంటే పెద్ది. బావుందా? బాలేదా? అంటే నాకైతే న్యూట్రల్ అనిపించింది. కొన్ని సీన్స్‌లో అయితే కన్వీనియన్స్ ఎక్కువుందిరా అనిపించింది. ఎందుకు అంటే ఒలింపిక్స్ గురించి ఒక మీటింగ్ జరుగుతది. దాని తర్వాత సెలెక్టర్ కన్వీనియంట్‌గా హీరో వాళ్ళ ఊరు వైపు నుంచి ఎళ్తుంటారు. అప్పుడు అన్నీ అలా జరిగిపోతుంటాయి. స్టోరీ స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ హీరో ఎంట్రీ కోసం హైప్ బిల్డ్ చేస్తారు. అదంతా రన్ అవుతుంటది. హీరోయిన్ యాక్టింగ్ అయితే అసలు నచ్చలేదు. బట్ అందరూ వైరల్ చేసినంత ఆబ్జెక్టిఫికేషన్ మిగతావి అండ్ ఇంతకు మించి ఉన్న సినిమాస్‌లో అయితే చేసుంటే ఇంకా బావుండనిపించింది. ఇంకా ముందు నుంచే మాట్లాడుంటే బావుండనిపించింది. అండ్ ఇదే మూవీలో దివ్యేందు గారు బూతులు తిడతారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇంకా ఫైట్స్ గురించి అయితే రౌడీస్‌ని పట్టుకొని పార్కరింగ్ చేసినట్టు ఉంటది. కుస్తీ ట్రైనింగ్‌కి వెళ్తే పనులు చేపిస్తారు. యాజ్ యూజువల్ ఆ పనుల్లో ట్రిక్స్ ఉన్నాయని చెప్పి షో ఆఫ్ చేస్తారు. శివరాజ్ కుమార్ గారికి అయితే ఒక కామన్ డైలాగ్ ఉంటది. ఉంటావా? పోతావా? అని. అండ్ ఫైనల్‌గా బోమన్ ఇరానీ గారు అయితే ఆయనకి పెద్ది ఎలా ఉంటాడో కూడా తెలీదు. బట్ ఆయన మాత్రం క్రికెట్ ఆడినట్టు కుస్తీ ఆడుతున్నాడని చెప్పి హైప్ ఇచ్చేసేసి ఒక చిన్న డ్రామా క్రియేట్ చేసి ఎక్సైట్‌మెంట్ చేసేస్తారు. ఎక్సెప్ట్ ఈ పాయింట్ మూవీ అంతా బాగానే అనిపించింది. వాట్ డూ యూ ఫీల్? కామెంట్ డౌన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.